రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు 2026వ సంవత్సరంలో రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందిస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు 2026 సంవత్సరంలో రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందిస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యం చేరుకోవడంలో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని ఆకాంక్షించారు. 2025లో కూటమి ప్రభుత్వ పాలన మర్చిపోలేని విజయాల్ని అందించిందన్నారు. ఎన్నో మైలురాళ్లను చేరుకుందని, అనేక సంక్షేమ, అభివృద్ధి పనులకు నాంది పలికిందని గుర్తు చేశారు. ఇది ఒక సంవత్సరం కాదు, నాటి విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు అని అభివర్ణించారు. ఎన్నో సంక్షోభాలు, సమస్యలు, సవాళ్లను అధిగమించామని చెప్పారు. 2026లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగనుందన్నారు. ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని చెప్పారు. గత ఏడాది జ్ఞాపకాలు నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రజలకు మంత్రి నారా లోకేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆశయాల సాధనకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. కలలు సాకారం చేసుకునేందుకు క్రమశిక్షణతో శ్రమిద్దామని స్పష్టం చేశారు. శాంతి, క్రాంతిని పెంచేందుకు ఈ కొత్త ఏడాదిలో సమిష్టి కృషి చేద్దామన్నారు. ప్రగతి, సంక్షేమాలతో నవ వసంతం ప్రజలకు ఆయురారోగ్యం, ఆనందాలు పంచాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల కేటగిరీలకు చెందిన భూములను 22A జాబితా నుండి తొలగించింది. ఈ మేరకు నూతన సంవత్సరంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల కేటగిరీలకు చెందిన భూములను 22A జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు నూతన సంవత్సరంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీఓఎంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రైవేటు భూములను 22A జాబితా నుంచి పూర్తిగా తొలగించినట్లు మంత్రి చెప్పారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు దానిని సుమోటోగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత మాజీ సైనికోద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల భూములు కూడా 22A నుంచి తొలగించాలని ఆదేశించారు. రైతులు, భూ యజమానులు హక్కులను రక్షించడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందని మంత్రి తెలిపారు. రైతులు, భూ యజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఫ్రీ హోల్డ్ అమలు చేసేలా జీఓఎం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. భూముల విషయంలో తప్పు జరిగిందని తెలియతే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. స్వతంత్ర సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా 22Aలను తీసేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే 18/6/1954 కంటే ముందు ఇచ్చినటువంటి సైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి, ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే తీశారో 5 అంశాలు కూడా మేము 22A నుంచి ఇమీడియట్ తీసేయమని చెప్పాము. ఏదైతే ఒక సర్వే నెంబర్లో కొంత భూమి ఏదన్నా ఎండోమెంట్స్లో ఉంటే పూర్తిగా ఇవ్వటం కానీ ఇట్లా ఇవన్నీ కూడా చేయమని చెప్పాము. చుక్కల భూములు, అలాగే ఏదైతే సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయో అవి జియోఎంలో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాం. ఎందుకంటే అది జీవోఎంలో ఉన్నాయి, డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అది దాని ద్వారా రావాలనేసి. అందుకని 9లో 5 ఈరోజు మేము సంతకం పెట్టి ఒక మంచి ఆలోచన. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం 20 రూపాయలకే కిలో చెక్కి గోధుమ పిండి అందిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వీసీ ఎండీ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మంచి రాయితీతోనే నాణ్యమైన పోషకాలతో కూడిన గోధుమ పిండిని అందించడం జరుగుతోందన్నారు. ప్రతి నెల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన 1850 మెట్రిక్ టన్నుల గోధుమలను తీసుకుని ప్రస్తుతం గోధుమ పిండి సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడ అర్బన్ పరిధిలోని పటమట ఏపీఐఐసి కాలనీలోని చౌకధరల దుకాణంలో కార్డుదారులకు గురువారం చెక్కి గోధుమ పిండి పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వీసీ ఎండీ ఎస్ ఢిల్లీరావు, పౌర సరఫరాల డైరెక్టర్ ఆర్ గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశంలో చేసిన సూచనలు దిశానిర్దేశానికి అనుగుణంగా కొత్త సంవత్సరం ప్రారంభం రోజున సంక్రాంతికి ముందు ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. రోలర్ మిల్లింగ్తో పోల్చితే స్టోన్ గ్రైండింగ్ వల్ల ఫైబర్ వంటివి తగ్గిపోకుండా ఉంటాయని, ఈ నేపథ్యంలో మిల్లింగ్ సమయంలో పోషకాలు ఎక్కువగా నష్టపోకుండా ఉండేలా చర్యలు తీసుకుని చిక్కీ గోధుమ పిండిని అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కేంద్రాల్లో సరఫరా చేస్తున్నామని, దశల వారీగా కార్యక్రమాన్ని విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రేషన్ పంపిణీలో ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. దీంట్లో చెక్కీ గోధుమ పిండి అనుకొని చెప్పేసి మీరు చూస్తే గోధుమ పిండి ముందు చెక్కీ అనుకొని చెప్పేసి ఉంది. అంటే ఎందుకంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో స్టోన్ గ్రైండింగ్ రూపంలో మాత్రమే చేస్తున్నాం. అంటే రోలర్ మిల్ ద్వారా కాదు. రోలర్ మిల్ ద్వారా చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఆ ఎండోస్పెర్మ్ అని, దాంట్లో ఉండేటువంటి జర్మనీ, దాంట్లో ఉండేటువంటి పీచు పదార్థం ఫైబర్ అని, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అదే ఒకవేళ స్టోన్ గ్రైండింగ్ అంటే మనం పాతకాలంలో తిరగలు చేసేటట్టుగా చేస్తూ ఆ ప్రాసెస్లో చేయిస్తున్నాం కాబట్టి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి మనకి జీర్ణానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈవెన్ ఇక్కడ ఉండే ఈ ప్యాకింగ్ విషయంలో కూడా గౌరవ మంత్రివర్యులు, గౌరవ సెక్రటరీ గారు కూడా ఏ కలర్ ఉండాలా, ఎలా ఉండాలా, ఏ వర్డ్ ఎలా ఉండాలనుకుని అంత క్షుణ్ణంగా క్వాలిటీ ఆస్పెక్ట్లో అనేటువంటిది ప్రతి శాంపుల్ని పక్కాగా అనేటువంటిది ఎప్పటికెప్పుడు అనేటువంటిది మా క్వాలిటీ వింగ్ అనేటువంటి చూసుకొని ఎప్పటికెప్పుడు దీన్ని ఇంప్రూవ్ చేసుకున్నటువంటి విధంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇచ్చున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా, పౌర సరఫరాల డైరెక్టర్ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులకు వివిధ సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రభుత్వం నాణ్యమైన పోషక సహిత గోధుమ పిండిని అందించడం జరుగుతోందన్నారు. మిల్లింగ్, ప్యాకింగ్, రవాణా ఇలా ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. గోధుమ పిండిని ఈరోజు మన జిల్లాలో ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చెక్కీ గోధుమ పిండి అనేది న్యూట్రిషియస్ గోధుమ పిండి. అది మంచి ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్గానే చేసి ఆ ప్రత్యేక కార్డ్ హోల్డర్స్కి అందజేయాలనేది ప్రభుత్వ ఉద్దేశము. దాంట్లో భాగంగా మన జిల్లాలో ఇది ఇనాగ్రేట్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ హెల్తీ ఈ గోధుమ పిండితో ఆరోగ్యం బాగుంటుంది, అలాగే న్యూట్రిషియస్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ చెక్కీ గోధుమ పిండి 20 రూపాయల కేజీకి ఇవ్వడం జరుగుతుంది. మొదటగా దీన్ని 26 జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసి, బయట అయితే 40 నుంచి 50 రూపాయలు దొరుకుతుంది కేజీ. అలాంటిది సేమ్ న్యూట్రిషియస్ ఫుడ్ సంబంధించి మనకి 20 రూపాయలకి మనం కల్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా నిన్న తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన డీజీపీకి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ డీజీపీకు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో డీజీపీ దంపతులను ఆహ్వానించి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ వేద పండితులు డీజీపీకి మరియు వారి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ డీజీపీకి అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం మరియు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం పశ్చిమ మండల ఇన్ఛార్జ్ డీసీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సిఐ గున్నం రామ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దక్షిణానందో అమృతామృతం దక్షిణానందో దక్షిణానందో అమృతం భజంతే భజంతే అమృతో దక్షిణానందో దక్షిణానందో అమృతం భజంతే దక్షిణానంద ఇది దక్షిణానందః అమృతం భజంతే భజంతే
అమృతామృతం భజంతే దక్షిణావందో దక్షిణావందో భజంతే అమృతామృతం భజంతే దక్షిణావందః భజంతే దక్షిణావందో దక్షిణావందో భజంతే భజంతే దక్షిణావందః ప్రదక్షిణావందో భజంతే భజంతే దక్షిణావందః దక్షిణావందః ప్రదక్షిణావందో దక్షిణావందః ప్రతీరంతే తిరంతే ప్రదక్షిణావందో దక్షిణావందః ప్రతీరంతే దక్షిణావందైది దక్షిణావందః ప్రతీరంతే తిరంతే ప్రతీరంత ఆయురాయుస్థిరంతే ప్రతీరంత ఆయు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి భక్తజనంతో కలకలలాడింది. నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష సంఖ్యలో దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. ఈ ఏడాది మొత్తం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చల్లగా చూడాలని కోరుతూ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు వారికి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణం నూతన ఆంగ్ల సంవత్సర శోభతో కలకలలాడింది. దుర్గమ్మ దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి. వేకువజాము నుండే ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది మొత్తం తమను చల్లగా కాపాడాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. భక్తులకు త్వరితగతిన దర్శనం జరిగేలా చూశారు. భక్తులకు ప్రసాదాల కొరత రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈవో సీనా నాయక్ ఆధ్వర్యంలో భక్తులంతా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అమ్మవారికి విశేషార్చనలు నిర్వహించామని అన్నారు. గత ఏడాది కంటే మిన్నగా ఈ ఏడాది 2026వ సంవత్సరంలో తమ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం మరింత ఎక్కువగా అభివృద్ధి పదంలో నడిచేలా చేస్తామన్నారు. గత సంవత్సరం కంటే 300 ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేసి చూపిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ వేడుకల్లో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం పీఏసీఎస్ అధ్యక్షులు, తెలుగుదేశం సీనియర్ నాయకులు ధూళిపాల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ నాయకులు ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవిష్కరించారు. గద్దె రామ్మోహన్ అభిమానులు 2026 బిస్కెట్లతో దండను తయారు చేసి ఆయనకు వేశారు. అనంతరం కార్యాలయం దగ్గర గంగిరెద్దులు, హరిదాసులతో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ 20వ డివిజన్కు చెందిన బండారి కుమారి తన కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుండి ఆదుకోవాల్సిందిగా కోరగా ఆమెకు ఎమ్మెల్యే 13,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025వ సంవత్సరం కంటే ఎక్కువగా 2026వ సంవత్సరంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. 2025వ సంవత్సరం నిర్వహించిన కార్యక్రమాల కంటే మిన్నగా 2026వ సంవత్సరం ఉంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సాధించాలనుకుంటున్న అన్ని కార్యక్రమాలను సాధించే శక్తిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ భగవంతుడు ఇవ్వాలని, ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 2026 2025 కంటే మిన్నగా ఉండాలని చెప్పి రాబోయే ఈ సంవత్సరంలో ఈ ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడిచే విధంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా 2026లో ఘనమైన విజయాలు సాధిస్తాం. 2025లో జరిగిన కార్యక్రమాలకి 300 కార్యక్రమాలు చేసి చూపిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పట్టుదలతో ముందుకు వెళ్తున్న సందర్భంలో అందరికీ శుభం కలగాలి, వాళ్ళు అనుకున్న ఆశయాలు నెరవేరాలి. ఈ ప్రభుత్వం ఏదైతే సాధించాలనుకుంటుందో అవన్నీ కూడా సాధించి ప్రజలకి దాని యొక్క ఫలాల్ని ఇచ్చే శక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి కలిగే విధంగా దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా తూర్పు నియోజకవర్గ ప్రజలే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన నాయకులు కార్యకర్తలతో పాటుగా కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేషన్ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రం అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి అనే స్పష్టమైన విధానంతో పాలన కొనసాగిస్తోందని చెప్పారు. భగవంతుని ఆశీస్సులతో 2026వ సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా సాగాలని, పేదల సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మొగల్రాజపురంలోని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నివాసం వద్ద 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే బోండా ఉమా, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ గత 18 నెలల కాలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం 60,000 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగిందని, తల్లికి వందనం, రైతు సంక్షేమ పథకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాల ద్వారా 1,00,000 కోట్ల రూపాయలకు మించి ప్రజల సంక్షేమానికి కేటాయించామని చెప్పారు. అభివృద్ధి రంగంలో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు వెచ్చించబడుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మరో 12 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోయే దశలో ఉన్నాయని చెప్పారు. ఈ పెట్టుబడుల వల్ల రాష్ట్రంలోని యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ను విశాఖపట్నానికి తీసుకురావడం రాష్ట్రానికి గర్వకారణమని, అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధితో భవిష్యత్తు తరాలకు సాంకేతిక అవకాశాలు విస్తరిస్తాయని తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రజలందరికీ మంచి జరగడం ఖాయమని, ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ ఆరోగ్యం, సంతోషం, అష్టైశ్వర్యం కలగాలని కోరుతూ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు యువతకి ఉపాధి కోసం పెట్టుబడులు తీసుకురావటం కానీ, అలాగే రైతన్నలకి అండగా ఉండటం కానీ, అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల కాలంలో సంక్షేమం కోసం ఒక పింఛన్ల రూపంలో వృద్ధులకి 4,000, 6,000, 10,000, వికలాంగులకి, బెడ్ రిడెన్ వాళ్ళకి 15,000, ఈ లెక్కన 60,000 కోట్లు ఇచ్చాం ఒక పెన్షన్ల రూపంలో. అట్లాగే తల్లికి వందనం కానీ, రైతులకు కానీ, అలాగే ఉచిత మహిళలకి బస్సు కానీ, ఫ్రీ సిలిండర్లు కానీ 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ సంక్షేమానికి వెచ్చించాం. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి, ఒకవైపు అమరావతి 80,000 కోట్ల రూపాయలతో ఇప్పటికీ వర్కులు పిలిచాం. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు 22 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఎంఓఈలని, 12 లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి. వేగంగా ఎన్ని కూడా వస్తే మన రాష్ట్రంలో యువతకి ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం వస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలు ఎదురొడ్డి నిలిచి తెలుగుదేశం పార్టీని నిలబెట్టారని కొనియాడారు. గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గన్నవరం మండల టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులతో కలిసి యార్లగడ్డ కేకు కట్ చేసి కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే యార్లగడ్డ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఎమ్మెల్యేను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ కమిటీకి గన్నవరం నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం పొందిన 7 కమిటీ సభ్యులను యార్లగడ్డ సన్మానించారు. అనంతరం గన్నవరం నియోజకవర్గం నుండి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన 50 మంది ఉత్తమ కార్యకర్తలకు గౌరవ సూచకంగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలు ఎదురొడ్డి నిలిచి తెలుగుదేశం పార్టీని నిలబెట్టారని కొనియాడారు. గత ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ వచ్చిన గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో టీడీపీ మెజారిటీ సాధించేలా కృషి చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతున్నట్లు పునరుద్ఘాటించారు.
నియోజకవర్గంలో 4 భవనాలు కట్టి 10 రోడ్లు వేస్తే అభివృద్ధి అనుకోవడం భావ్యం కాదని, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే నియోజకవర్గం అభివృద్ధి చెందినట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. గన్నవరం నియోజకవర్గంలో అంకిత భావంతో పనిచేసిన అన్ని వర్గాల నాయకులకు పార్టీ పదవుల్లో స్థానం కల్పించామని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగిందని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు యార్లగడ్డ వివరించారు. కూటమి ప్రభుత్వం రాకతో రామరాజ్యం ఆరంభమైందని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయటం బాధేస్తుందన్నారు. చంద్రబాబు స్టేట్స్మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తుందని, కేసీఆర్ కు నచ్చితే ఎంత, నచ్చకుంటే ఎంత అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. అలాగే దుర్మార్గమైన పనులతో నిస్సిగ్గుగా కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని మండిపడ్డారు. 4.5 దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నామని అన్నారు. 2025లో కూడా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించిందని, ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉండటం ఆనందాన్ని ఇచ్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. లక్షల కోట్ల రూపాయల యొక్క పారిశ్రామిక రంగం, అభివృద్ధి రంగం వైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తర్వాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడినే స్టేట్స్మెన్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి. నువ్వు ఒక్కడివి గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత. ఇవాళ అన్ని విధాలుగా లక్షల కోట్ల రూపాయల యొక్క పారిశ్రామిక రంగం, అభివృద్ధి రంగం వైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తర్వాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ ను విజయవాడ పోలీస్ కమిషనర్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఏపీ డీజీపీను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో డీసీపీలు శ్రీకాంత్ పటేల్, తిరుమలేశ్వర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, కేజీవి సరిత, కృష్ణప్రసన్న, షరీఫ్ బేగం అధికారులు స్వయంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని శాంతి భద్రతలు, నూతన సంవత్సర వేడుకలు, బందోబస్తు పలు విషయాలపై చర్చించారు. 2025లో జరిగిన మంచిని ముందుకు కొనసాగిద్దాం, చేదు జ్ఞాపకాలను అక్కడితో వదిలేద్దామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలుపునిచ్చారు. నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం అందరూ కలిసి మరింత నూతన ఉత్తేజంతో ఐకమత్యంగా ముందుకు సాగుదామని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో సంవత్సర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, కార్మిక సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సహా పలు సంఘాల నాయకులు, గ్రామాల ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆప్యాయంగా, అభిమానంగా పలకరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు కలిసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఆశయాలను సాకారం చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జిల్లా ప్రభుత్వ అధికారులకు, వారి సిబ్బందికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో తామంతా ముందుకు వెళుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వేణిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడ టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.
నగరంలోని ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అధికార, అనధికార ప్రముఖులు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, సుఖద దంపతులకు పూల మొక్కలు, నోట్ పుస్తకాలు అందిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజేంద్ర నగర్ స్వగృహంలో దేవాదాయ శాఖ అధికారులు ఎమ్మెల్యే రాముకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా క్రైస్తవ మత పెద్దలు, మైనార్టీ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజావేదికలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ నాయకులకు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర భారీ కేకులను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే రాము కట్ చేశారు. అభిమానులు ఏర్పాటు చేసిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా దివ్యాంగ చిన్నారులు ఎమ్మెల్యే రాము దంపతులకు ప్రత్యేకంగా రూపొందించిన బహుమతులు అందించారు. వారితో కలిసి ఎమ్మెల్యే రాము దంపతులు న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆశలు, ఆనందాలు, సంతోషాలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరికీ రాము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఈ కొత్త ఏడాదిలో తామంతా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గుడివాడ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అందరి భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని, ఉద్యోగులు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి రామకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా సభ్యుల సమస్యలు పరిష్కరించడానికి సంఘం నూతన కార్యవర్గం దృఢ నిశ్చయంతో పనిచేస్తుందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులు జి రామకృష్ణ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తొలుత నిర్వహించిన పూజా కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. సచివాలయం ఉద్యోగులు రామకృష్ణకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని, ఉద్యోగులు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, వారికి చేదోడు వాదోడుగా ఉంటామన్నారు. ఉద్యోగుల హక్కులు కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఉన్న సంబంధం మెరుగుపరుచుకుంటూ పెండింగ్ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరించుకుంటామని అన్నారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రితో పనిచేసిన అనుభవం ఉందని, ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటారని అందరికీ తెలుసన్నారు. తప్పకుండా ఉద్యోగుల ఆశయాలు నెరవేర్చడంలో, సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి ముందు ఉంటారని తెలిపారు. అందులో భాగంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన డిఏ ఏరియర్స్ పెండింగ్ బకాయిలను నేడు చెల్లించడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించారని, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఇలానే అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారనే నమ్మకం ఉందన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా సభ్యుల సమస్యలు పరిష్కరించడానికి దృఢ నిశ్చయంతో పనిచేస్తామని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సచివాలయ సంఘం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చేయడానికి అందరం కృషి చేస్తాము. ఎలక్షన్స్ అయిపోయినాయి. అందరూ ఎలక్షన్స్లో పోరాటం అనేది జరిగే ఇష్యూసే. కానీ ఇంక నుంచి ఈ సమస్యలందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మీ అందరి సహకారం అవసరం, మీ సలహాలు, సూచనలు కూడా అవసరం. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎన్ని ఇష్యూస్ అయితే సాల్వ్ చేసుకోగలిగితే అని చేసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను. అందరికీ మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ కలిసిమెలిసి మన అందరం ఇలానే పనిచేసి త్వరితగతిన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మీ అందరూ కలిసి రావాలని, మమ్మల్ని ముందు నడిపించాలని. విజయవాడ పుస్తక మహోత్సవం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు మనోహర్ నాయుడు తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రదర్శనలో దాదాపు 320 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారని,
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన ప్రచురణ సంస్థలు పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నాయని తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు మనోహర్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విజయవాడ పుస్తక మహోత్సవం జనవరి 12వ తేదీ వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పుస్తక మహోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్లు, ఉపరాష్ట్రపతి అందరూ పాల్గొంటారని, ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహన్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, స్పీకర్ రఘురామకృష్ణరాజు, సిపిఐ జాతీయ నాయకులు నారాయణ పాల్గొంటారని తెలిపారు. 6వ తేదీన వాక్ ఫర్ బుక్స్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేస్తారని అన్నారు. 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ప్రతిరోజు 2 గంటలకు ప్రారంభమై 9 గంటలకి ఈ పుస్తక మహోత్సవం ముగుస్తుంది. ఈ పుస్తక మహోత్సవంలో దాదాపు 320 స్టాల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దేశ అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి పబ్లిషర్స్ అంతా ఈ విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొంటున్నారు. ఈ యొక్క పుస్తక మహోత్సవాన్ని జయప్రదం చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు, కవులు, కళాకారులు, రచయితలు, పుస్తక ప్రేమికులందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి వారికి విమర్శంగా కోరుతున్నాను. అదేవిధంగా దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి పుస్తక మహోత్సవం విజయవాడ పుస్తక మహోత్సవం కాబట్టి ఈ పుస్తక మహోత్సవంలో ప్రముఖులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్లు, ఉపరాష్ట్రపతి గారు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ యొక్క విజయవాడ పుస్తక మహోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాక్టర్ నరసింహన్ గారు ఈ ప్రారంభోత్సవానికి వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, తర్వాత స్పీకర్ విజయరామరాజు గారు, తర్వాత సిపిఐ నాయకులు నారాయణ గారు, ప్రముఖ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఎడిటర్లు ఈ యొక్క పుస్తక మహోత్సవ ప్రారంభానికి వస్తున్నారు. అదేవిధంగా 6వ తారీఖు వాక్ ఫర్ బుక్స్కి సీఎం గారు వస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు 8వ తారీఖు వస్తున్నారు. ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం సంస్థ న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ జాతీయ స్థాయి ఉత్తమ బ్యాంక్ అవార్డును అందుకుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుంటున్నట్లు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రుణాలు మంజూరులో సరళతరమైన విధానాలు అవలంబించేందుకు ఈ అవార్డు లభించిందని అన్నారు. విజయవాడ గాయత్రి నగర్లోని కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం సంస్థ డిసెంబర్ 22వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా బెస్ట్ బ్యాంక్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దీపక్ శర్మ ఈ అవార్డులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం జరిగిందన్నారు. తమ బ్యాంకు పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సులభతరమైన వడ్డీతో అతి తక్కువ సమయంలో రుణాలు అందిస్తోందని, తమ బ్యాంకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డును అందించినట్లు ఆయన తెలియజేశారు. 1999వ సంవత్సరంలో విజయవాడ నగరంలో తమ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం 12 జిల్లాల్లో 50 శాఖలతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలియజేశారు. తమ బ్యాంకు కళ్యాణమస్తు పథకం కింద వివాహ ఖర్చులకు రుణాలు, రైతులు వ్యవసాయ భూమి కొనుగోలు చేసుకునేందుకు రుణాలు, చిరు వ్యాపారులు వారి వ్యాపార అభివృద్ధి కోసం రుణాలు, ప్రైవేటు పాఠశాలలు వాటి అభివృద్ధికి రుణాలు, కోల్డ్ స్టోరేజీలు, గోదాములకు రసీదులపై రుణాలు, గృహ వాహన వ్యక్తిగత రుణాలు అతి తక్కువ వడ్డీకే అందిస్తూ సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు వివరించారు. అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక ఉత్తమ రుణ ప్రోడక్ట్లను కోస్టల్ బ్యాంకు అందిస్తుంది. అంటే మిగతా వాళ్ళు ఇవ్వనివి మేము ఇచ్చేవి సుమారుగా ఏమిటంటే కళ్యాణమస్తు అని వివాహ ఖర్చుల కోసం లోన్ ఇస్తాము, భూ యజమాని అని చిన్న మరియు సన్నకారు రైతుల కోసం వ్యవసాయ భూమి కొనుగోలు చేసుకోవడానికి లోన్ ఇస్తాము, తర్వాత ఇరుగు పొరుగు షాపుల కోసం కోస్టల్ ఈజీ లోన్ అని లోన్ ఇస్తాము, తర్వాత విద్యా సంస్థల అభివృద్ధి కోసం ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్ డెవలప్మెంట్ కోసం వాటికి అవసరమైన క్యాపిటల్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటి డెవలప్మెంట్ కోసం లోన్ ఇస్తున్నాము. తర్వాత గోదాము రసీదులు, కోల్డ్ స్టోరేజ్ రసీదుల మీద కూడా రైతులకు, వ్యాపారస్తులకు లోన్స్ ఇస్తున్నాము. ఇవన్నీ కాకుండా అన్ని బ్యాంకులు ఇచ్చేటట్టుగానే గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, తర్వాత జీతాల మీద రుణాలు, పంట రుణాలు, వాణిజ్య రుణాలు ఇవన్నీ కూడా బ్యాంకు సమకూరుస్తుంది. ఈ బ్యాంకు యొక్క యూనిక్నెస్ ఏంటంటే సాయంత్రం 6 గంటల వరకు బ్యాంకింగ్ చేయటము, తర్వాత పర్సనలైజ్డ్ టచ్ తోటి సర్వీస్ చేయటము.
సేంద్రియ వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయంపై రైతులు ఆలోచన చేయాలనే ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సూచనల మేరకు జనవరి 3వ తేదీన సేంద్రియ వ్యవసాయంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురపాటి కుమారస్వామి తెలిపారు. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల నేల పాడవటంతో పాటు వాటి ద్వారా వచ్చే ఆహారాన్ని తినటం వలన అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. నగరంలోని సీతారామపురం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్, పలువురు నాయకులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ జనవరి 3వ తేదీన నగరంలోని వెటనరీ కాలనీ వెన్యూ కళ్యాణ మండపంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోందని తెలిపారు. రసాయన ఎరువులు వాడకం వల్ల నేలతల్లి కుసించిపోయి నేలలో ఉండే పటుత్వం కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. నేలతల్లిని కాపాడటం కోసం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రసాయన ఎరువులు అధికంగా వాడకం వల్ల నేల పాడటంతో పాటు వాటి ద్వారా వచ్చే ఆహారాన్ని తినడం వల్ల అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. సేంద్రియ వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం చేయాలని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సూచనలతో రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడం కోసం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మారడం లేదని, వ్యవసాయానికి ఖర్చు పెరుగుతోందని, పంట దిగుబడి తగ్గుతోంది. దానివల్ల రైతులు కృంగిపోవడంతో పాటు నేల కూడా పాడైపోతోందని తెలిపారు. రైతులను సేంద్రియ వ్యవసాయంపై మళ్లించి నేల తల్లిని కాపాడాలనే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని చేపట్టిందన్నారు. నేల పాడవటం కాకుండా అనారోగ్యంగా ఏదైతే ఈ ఆహారము, పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడటం వల్ల వచ్చే ఆహారం తినటం వల్ల అనారోగ్యంతో భారతదేశంలో ఉండే అనేక మందికి అనారోగ్యం వస్తుంది. దానికోసమని చెప్పని సేంద్రియ వ్యవసాయము, గో ఆధారిత వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు మలచడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే వ్యవసాయం ప్రభుత్వాలు మారినా రైతు పరిస్థితి మారటం లేదు. దానికి కారణం ఏంటంటే ఇవాళ వ్యవసాయానికి ఖర్చు పెరుగుతుంది, పంట దిగుబడి తగ్గుతుంది. దానివల్ల రైతు కుంగిపోతున్నాడు. రైతు కుంగటం కాదు, సేమ్ టైము నేల కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. అందుకని నేల తల్లిని కాపాడటం కోసము గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఉందో ఆ సేంద్రియ వ్యవసాయాన్ని పెంచడం కోసము దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం రూపంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం గురించి, ప్రకృతికి దగ్గరగా ఉండే వ్యవసాయం గురించి సమాజం ముందుకు రావాలి. భారతదేశ ప్రాచీన వ్యవసాయ పద్ధతిని మళ్ళీ ఇంకొకసారి భుజానికి ఎత్తుకుని ఈ రసాయనాల నుంచి దూరంగా ఉండే వ్యవసాయం చేయాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నాలు మరింత ముందుకు సాగాలంటే ఈ సమాజం, ఈ రైతుల్లో ఉన్న సమస్యలేంటి, వాళ్ళకున్న కష్టాలేంటి, అలాగే ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన పథకాలేంటి, ఇలా అనేక విషయాల గురించి వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం ఈ ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేసే, గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల సమస్యల గురించి, వాళ్ళకున్న సూచనలు, వాళ్ళ ఆలోచనల్ని మరింత లోతుగా చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారి నేతృత్వంలో 3వ తారీఖు వెన్యూ ఫంక్షన్ హాల్ విజయవాడలో జరగడం నిర్ణయం తీసుకున్నాము. కృష్ణా జిల్లా మచిలీపట్నం మద్యంమత్తులో ఆకతాయిల వెకిలి చేష్టలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా 41వ డివిజన్ బలరాంపేట రాజీవ్ నగర్లో మహిళలు తమ ఇంటి ముందు రంగులతో అందంగా వేసిన రంగోలీలను మద్యంమత్తులో కావాలనే ఒక ఆకతాయిలు చేరిపారేశారు. నూతన సంవత్సరం సందర్భంగా మహిళలు ఎంతో అందంగా ముగ్గులు వేసి మెరుగులు దిద్దిన మహిళలకు ఉదయాన్నే ఇంటి ముందు ఉన్న రంగోలీ చెదిరిపోవడంతో గృహిణులు అవాక్కయ్యారు. హజరత్ సయ్యద్ షాబుకారి బాబావారి 429వ ఉరుత్సు మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భక్తులు వెల్లువలా తరలి రావడంతో బాబావారి ప్రాంగణం కెక్కిరిసింది. జిల్లా అధికార యంత్రాంగం, ఉత్సవ కమిటీ, ఎన్టీటీపీఎస్ అధికారుల సహకారంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించగలిగామని ఉత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలోని బి కాలనీలో ప్రసిద్ధి చెందిన హజరత్ సయ్యద్ షా బుజారి బాబావారి 429వ ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో కులమతాలకు అతీతంగా భక్తులు తరలిరావడంతో బాబావారి దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. బుధవారం జరిగిన దీపారాధన కార్యక్రమంలో అజ్మీర్ దర్గా పీఠాధిపతి సుల్తాన్ ఉల్ హసన్ చిష్తి అజ్మీర్ నుండి తీసుకువచ్చిన ప్రత్యేక చాదర్ను షాబుకారి బాబాకు సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ బాబావారికి ప్రత్యేక చాదర్ సమర్పించారు. ఉత్సవ కమిటీ సభ్యులు జలీల్ ఖాన్ను దర్గా మర్యాదలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని, 1,00,000 మంది భక్తులకు అన్నప్రసాదం చేశామని అన్నారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన జిల్లా అధికారులు, పోలీసు శాఖ, ఎన్టీటీపీఎస్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో ఈ ఉరుసు ఉత్సవాన్ని మరింత అద్భుతంగా నిర్వహిస్తామని తెలిపారు. చరిత్ర కలిగినటువంటి కొండపల్లి గ్రామంలో తెలిసి ఉండటం, ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బాబా గారిని దర్శించుకోవడం అనేది చాలా సంతోషకరం. ఈ సందర్భంగా హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా 429వ ఉరుసు మహోత్సవం. ఈ ఉరుసు మహోత్సవానికి ఇంతగా వచ్చినటువంటి కులాలకు మతాలకు అతీతంగా ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా బాబా గారిని ప్రేమించేవారు. ఏదైతే సూఫిజం అంటేనే ప్రేమించు ప్రేమని పంచు, ప్రేమించు ప్రేమని పంచు అని ఖాజా గరీబ్ నవాజ్ మాకు నేర్పించారో, కులాలకు మతాలకు అతీతంగానే అందరినీ ప్రేమించాల్సిన అవసరం మాకుంది. ఈ ప్రేమే రేపు రాబోయే రోజుల్లో కూడా మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకు కూడా భవిష్యత్తు మంచి మార్గానికి తీసుకెళ్ళింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పూర్తిగా వారి చాలా కష్టపడి ఏసీబీ గారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా బ్యారిగేట్లు పెట్టడంలో కానీ, అన్నదానం చేయడంలో కానీ, వారు బందోబస్తు నిర్వహించడం కానీ అన్ని విధాలుగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా సహకరించింది. రాష్ట్రంలో సూపర్ 6 పథకాల అమలుతో పాటు బడుగుల కొరకు ఉపాధి అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 4,400 మంది ఎస్సీ కులాల లబ్ధిదారులకు 63,26,50,000 విడుదల చేసినట్లు చెప్పారు. గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్రంలోని దాదాపు 56 ఎస్సీ ఉపకులాల కోసం వారి జీవనోపాధి కోసం ఒక్కొక్కరికి 50,000 రూపాయల సబ్సిడీతో ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు ఉపాధి నిమిత్తం రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్యాసింజర్ ఆటోలు, ఫుట్వేర్ బిజినెస్, బేకరీ దుకాణాలు, మొబైల్ షాపులు, టిఫిన్ సెంటర్లు, ఫుడ్ స్టాల్స్, ఆర్గానిక్ ఉత్పత్తులు, బిస్కెట్ తయారీ, జీడిపప్పు వ్యాపారం, డైరీ యూనిట్లు, ఇటుక బట్టీలు వంటి 56 యూనిట్లను ఎంపిక చేసినట్లు తెలియజేశారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటుగా గత ప్రభుత్వాల కాలంలో రుణాలు తీసుకుని వడ్డీ భారం మొయ్యలేక ఇబ్బందులు పడుతున్న 11,478 మంది ఎస్సీ కులాల లబ్ధిదారులకు వడ్డీ భారాన్ని రద్దు చేస్తూ జీవో విడుదల చేశారని తెలియజేశారు. పాత ప్రభుత్వాలు ఎలా అయితే ఉపాధి అవకాశాల కోసం ఓ బడ్డీ కొట్టు నిర్మాణానికో, ఒక గేదె కొనుగోలుకో, ఒక ఆటో నిర్మాణానికో ఎలా అయితే చేతి వృత్తుల కోసం ఉపాధి అవకాశాలు అయితే ఎలా అయితే ఇచ్చారో, మళ్ళీ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలని ఏర్పాటు చేసి ఈ ఏడాది దాదాపు 63 కోట్ల రూపాయలతో 4,400 మంది లబ్ధిదారులకు ఇచ్చే ఒక ప్రయత్నం జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే, ఇటీవల బోర్డు బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే నేను చాలా దినపత్రికల్లో చూశాను. సంక్షేమ హాస్టల్లో అరకొర వసతులు, పిల్లలు ఒక దుప్పట్లోనే 4 పడుకుంటున్నారు, సరైన శుభ్రత లేదు, పారిశుద్ధ్యం లేదు, హాస్టల్లో దీనావస్థలో ఉందన్న వార్తలు విని కలత చెంది ప్రతి ఆదివారం సంక్షేమ వారంగా ప్రకటించుకొని రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టళ్ళని నేను తిరుగుతున్నాను. ఆయా వార్డెన్లని, అక్కడ సిబ్బందిని మొత్తాన్ని కలిసి మా సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయులు గారు అలాగనే అధికారులకి చెప్పి ఈ సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టి ఎలర్ట్గా చూస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.